మీ ప్రాక్టీస్‌కి వస్తే మేడం, ఎవరైనా వస్తారా కపుల్స్? ఈ టెస్ట్ చేయండి అని ఎవరికైనా చేశారా? మీరు చెప్తుంటే వాళ్ళు వింటున్నారా? సో, దీనికి పీడియాట్రిక్ హెమటాలజిస్ట్‌గా మేమే కాకుండా గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళ రోల్ గూడా చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంటుందండి. సో, పిల్లల డాక్టర్లుగా మా దగ్గర ఏ పిల్లలైనా అనీమియా అంటే రక్తహీనతతో వస్తే చాలా మట్టుకు దానికి కారణం నేను చెప్పినట్టు ఐరన్ లోపం కానీ, వేరే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ కొన్నిసార్లు బ్లీడింగ్ కానీ వేరే కారణాలు ఉండుండొచ్చు. బట్ ఆ టైమ్ పాయింట్‌లో అందరి పిల్లలకి యాజ్ అ రొటీన్ మేము ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది చేసేస్తాము. అది థాలసీమియా కాకపోవచ్చు. బట్ వాళ్ళకి ఆ క్యారియర్ స్టేటస్ ఉందా అనేది మనకి అందులోకొచ్చి తెలిస్తే తెలిసిపోతుంది. ఫ్యూచర్‌లో సో, అది ఒక టైమ్ పాయింట్. మనం వాళ్ళ పిల్లల్ని చేయడం. బికాజ్ ఊరికే టెస్ట్ చేయమంటే ఎవరు పేరెంట్ ఒప్పుకోరు. సో, వాళ్ళు అనీమియాతో వచ్చే పిల్లలకి కంపల్సరీ మేము ఆ టెస్ట్ చేస్తాము. గర్భిణీ స్త్రీలు సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వాళ్ళు చెకప్స్‌కి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల లోపలే అందరు గర్భిణీ స్త్రీలకి ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. త్వరలోనే దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ చేస్తారనే నమ్మకం డెఫినెట్‌లీ ఉంది. బట్ మా హాస్పిటల్‌లో ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్‌లో అందరు ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్న లేడీస్ అందరికీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది చేస్తాం. సో, వాళ్ళు బై ఛాన్స్ థాలసీమియా మైనర్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ భర్తల్ని కూడా స్క్రీన్ చేస్తాం. ఓకే. భర్తలు నార్మల్‌గా ఉన్నారంటే పిల్లలకి ఎటువంటి రిస్క్ లేదని మనకు తెలుసు. బై ఛాన్స్ హస్బెండ్‌కి కూడా థాలసీమియా మైనర్ ఉంది అని తేలితే కొన్ని టెస్టుల ద్వారా లోపల ఉన్న బిడ్డకి థాలసీమియా మేజర్ ఉందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. అచ్చా! కడుపులో ఉన్నప్పుడే. ఉన్నప్పుడే కడుపుతో ఉండగానే 3వ నెల లోపలనే ఆ టెస్ట్ అనేది మనం చేయొచ్చు.